వెల్కమ్ టు స్వప్నాస్ మమ్మీ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాము. ఈరోజు ఏడిపోతున్నాం తెలుసా? మేము యాక్టివ్గా నేర్చుకోవడానికి పోతున్నాము. నాకు రాదు బండి నడిపినీకే, మా ఆయన నేర్పిస్తాడంట. ఒకసారి గ్రౌండ్, మా ఊర్లో గ్రౌండ్ ఉందంట, గ్రౌండ్కి వెళ్ళి ఒకసారి నేర్చుకొని వస్తా. నేను కింద పడేది తెలియదు, మా ఆయన కింద పడేది తెలియదు. ఇప్పుడైతే వెళ్ళడం అయితే మంచిగా పోతున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఎట్లా వస్తామో తెలియదు. మా ఊర్లో గ్రౌండ్ లేదంట, అందుకని చెప్పేసి మా బావి దగ్గర ఉన్న ఖాళీ ప్లేస్కి తీసుకొని వచ్చారు. ఆడ మా ఆయన నేర్పిస్తాడంట. చూద్దాం, నన్ను కింద పడేస్తాడు, ఆయన కింద పడతాడు. మంచి నేర్చుకుంటే మంచిది, చెప్పినట్టు వినాలి. లేకపోతే రామగోస వేసినావు అనుకో, ఈ గడ్డంలో ఎత్తేసిపోతాను. నీ ఇష్టం. మరి నేను ఎప్పుడు నడపలే, నాకు తెలియదు. నిజం భయం అవుతుందిరా. ట్రై అయితే చేద్దాం, వస్తే వస్తే లేకపోతే లేదు. బండి అయితే కింద పడేస్తుంది. పడితే పోతే పోతుంది. ముందు ఇట్లా పోతే పోతుందా? ఈ బండికి పెద్ద హిస్టరీ ఉంది. మంచిగా మేము పల్సర్ కొనుక్కుందాం అనుకున్నాము. మా అమ్మ నేర్చుకుంటా అని చెప్పి ఈ బండి కొనిపించింది. ఒక 2 నెలల 3 నెలల ఇంటికనే పెట్టినాం కదా దీన్ని. 2 నెలల వరకు ఇంట్లోకి బయటికి కూడా తీయండి. 2 నెలలు నేర్చుకుంటాని. దాని తర్వాత ఇక అటో ఇటో బయటికి తీసినాము. బయటికి తీసినాక మా అమ్మ నేర్చుకుంటా అని చెప్పి మా అమ్మకి నేర్పించినాము. మా అమ్మ ఏం చేసింది, ఒక రోజు పడ్డది. అప్పటి నుంచి బండి అంటే భయం అవుతుంది. మా అమ్మ బండి దగ్గరికి వస్తలేదు. మరి ఈమెం చేస్తుందో ఈ దొరస అని చూద్దాం. స్టార్ట్ చేయి. నాకు తెలియదు, నువ్వే చెప్పి. ఏం లేదు, ఇగో జై శ్రీరామ్, జై హనుమాన్. సైకిల్ వచ్చి మరి సైకిల్ వస్తే ఇక బండి వచ్చినట్టు, ఆటోమేటిక్గా వచ్చినట్టే. ఇగో కానీ ఇద్దరిని ఎక్కించుకొని సైకిల్ తొక్కాలంటే భయం అవుతుంది. నేను చెప్తున్నా, ఇగో ఇది ఉందా, అది ఉందా అని అంటే ఇగో ముందు ఇట్లా పెట్టినామా, మొత్తం లాస్ట్ వరకు వచ్చిందా. బ్రేక్ పట్టుకో, చెప్తా. బ్రేక్ పట్టుకో మెల్లగా, బ్రేక్ పట్టుకో. ఆయన రేజ్ ఇచ్చింది, దీనికి క్లచ్ ఉండదు. దీని బ్రేక్ పట్టుకో. కాదు, రేజ్ చేస్తే ఆయన చెట్లలో పోయి పడ్డం అనుకో, ఏం లేదు. ఇక నేను చెప్తాగా ఎట్లా ఇవ్వాలి, ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వదు. అసలుకే నానిపప్పు ఉంది. అటెక్కు అది ఇచ్చినావా. ఇప్పుడు ఇది కొట్టు, అది కొట్టు. ఏది స్టార్ట్ చేయాలి. బ్రేక్ పట్టుకొని బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేయాలి మెల్లగా. ముందు దియొద్దా స్టాండ్? నువ్వైతే ఇది చెప్తా. స్టార్ట్ చేయి. మెల్లగా స్టార్ట్ చేసి మెల్లగా ఎక్సిలేటర్ ఎక్కువ మెల్లగా మెల్లగా మెల్లగి మెల్లగి మెల్లగా 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 మెల్లగా. నువ్వు ఆగు, ఇగో చూడు, ఇంతే. మెల్లగా మెల్లగా అంతే. నువ్వు ఎక్కువ మరి వస్తున్నావు. మెల్లగా స్టార్ట్ బండి కింద పడుతుంది. ఏమంటారు, మెల్లగా. ఓ నాయన, ఇంకా నేను నడిపించలే ఎక్కువ అంటే ఇంకా నువ్వు కూడా నేను కదా. మెల్లగా వద్దాలి. ఇది నాకు భయం అవుతుంది. ఇది వద్ది, ఇది వద్ది. మెల్లగా ఎక్సిలేటర్ మెల్లగా మెల్లగా. నాకు భయం అవుతుంది. మెల్లగా ఇంకొంచెం. ఇగో ఎప్పుడైనా ఎక్సిలేటర్ మన హ్యాండ్ ఓవర్లో ఉండాలి. ఎక్సిలేటర్ అనేది మనకు గుండె లాంటిది, బండికి గుండె లాంటిది. అర్థమైందా? ఎక్సిలేటర్ గట్టి గుంజినాం అనుకో. కాదు, ఎక్సిలేటర్ ని ఎక్సిలేటర్ అంటే గిట్లా అంటే ఎక్కువ పోతుంది కదా, అట్లా అంటే తక్కువ పోతుంది. మెల్లగా మెల్లగా. ఇది బ్రేక్, ఇది బ్రేక్. ఇది స్పీడ్ పోయినప్పుడు ఇది ఆపనీకి బ్రేక్. ఓకేనా? ఈ 2 బ్రేకులు పట్టుకొని రేజ్ చేస్తే ఏమవుతుంది? బండి ముంగడు పోదు. ఈ పెళ్ళికి నేను దిగుతా ముందు. నాకు భయం అవుతుంది. ఏం కాదు, ఈఎస్ఐ ఉంది. చాలా ఫోన్ మెల్లగా. ఎవరైనా బండి నేర్పిస్తే వెనకాల కూర్చొని నేర్పిస్తారు, కానీ నన్ను ఒకదాన్ని తోలిస్తారా? వద్దు, ఎక్కువ పడతావా? ఇద్దరం పడుతుంది. దెబ్బలాగా ఇద్దరు తాకుతుందా? నాకు ఇంకేం చేస్తాం, ఇక ఏం కదా భయం అవుతుందిరా. తెలుసుగా. ఆగు, కొంచెం వెనకకి జరుపుకుంటా. నేను చెప్పేది నువ్వు. బ్రేక్ ఇది, అది కూడా బ్రేకు. డైరెక్ట్ ముంగట్ బ్రేక్ పట్టొద్దు. ఈ బ్రేక్ అయితే ఎప్పుడు చేతులు ఉండాలి. మన పడుతున్నావు, స్పీడ్ పోతున్నావు, ఏదైనా స్కిడ్ అయినా ఇమ్మీడియట్గా ఇది పట్టుకోనికి ముందు ఇది పట్టుకోవాలి, దాని తర్వాత అది పట్టుకోవాలి. ఓకేనా? ముందు అది పట్టదు ఎప్పుడైనా. ముంగట్ బ్రేక్ ఎప్పుడైనా ముందు పట్టదు. సరే, ఎగ్గిరి పోయి అట్లా పడతాం. జాగ్రత్త. ఇట్లా అది అట్లా కరెక్ట్గా ఉంది. అది కరెక్ట్గా ఉంది. బండి అట్లా ఉంగుతుంది. మెల్లగా ఇప్పుడు ఎట్లా అనాలా? ఇప్పుడు అది కొట్టు, సెల్ఫ్ కొట్టు. ఏ సెల్ఫ్ మెల్లగా ఇది కొట్టాలి.
మెల్లగా ఎక్సలేటరీ బ్రేక్ వద్దు బండి వద్దు. ఇగో ఇది వదలాలి, ఇది వదిలితే బండి ముంగడు పోతుంది. ఓకే ఇది పట్టుకుంటే పోదా? అది ఎక్సలేటరీ మెల్ల వద్దు. పోనీ పోనీ వస్తలేదు. పోనీ గడ్డ పోతా గడ్డ ముందట్టు పోనీ ఎక్సలేటరీ మెల్లగా ఎక్సలేటరీ నాకు భయం వేస్తుంది. పడతా తీ పోయామనే బండి నీ దగ్గర పడుతుంది. అరే బ్లాక్ వస్తుందని ఇచ్చాడు, ఆ ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయలేకపోతున్నాం. దా ఓ బావరా, ఏమన్నా? ఓ బావరా, నాకు వద్దు ఈ బండి వద్దు. వద్దుదా, నాకు వస్తలేదు. పట్టుకోపో పట్టుకోపో మమ్మీ దా. అలా వీడియో చూస్తే నన్ను తిడతారా నా వీడియో పో స్టాండ్ అయితే అయితే మరి ఎప్పుడు నేర్చుకుంటావు? నడప నేర్పిద్దాం. స్టాండ్ కూడా వెళ్ళిపోతారు నాకు. బండి అవుతుంది. అంతేనా? లే ఏడిపోతున్నావు ఇట్రా 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 ఏం చేద్దాం ఇట్లా ఇట్లా అవుతా అవునే అన్నది అవునే ఏం కాదు ఇట్లా ఇట్రా ఇట్లా ఇట్రా నేను పట్టుకుంటా అన్న వీడియో చేస్తా వెనక కూర్చుందా ఏం కదా వెనకాల బండి కాదు బండి వేసుకుని అలుగుతారు ఎవరైనా కింద పడుతుంది ఇగో దెబ్బలు ఎక్కువ తాకితే బండి అంత తొందరగా వస్తాయి కదా. సైకిల్ నేర్పించా నాకు అట్నే నేర్పించారు అప్పుడు. ఒక్క దెబ్బ తాకితేనే బండి ఇక్కడ తెలుసా, నేను సైకిల్ నేర్చుకున్నప్పుడు మన పాత శ్రీ హాస్పిటల్ ఉంది చేసిన అప్పుడు మోరుండే, మోర్లో పోయి పడ్డది తెలుసా. అందుకని నేను సైకిల్ వచ్చింది కదా, అందుకని బండి కూడా అంతే పడుతుంది. దెబ్బ తాకది ఏం కాదు. ఇది ఒక దగ్గరనే ఉంది, గడ్డ మీద అంతే లేదు. ఈయన నేర్చుకో అనుకో, నేనే గడ్డ తిరుగు దయం పడితే దయ్యం పట్టు గడ్డం చుట్టూ తిరిగినావు అనుకో, అటు పడితే గడ్డంలోనే పడతావు, దెబ్బ తాకది. ఇగో బండాన్ని తీసి మెల్ల సైడ్ తీయనా. ఇది చూడు, ముందు స్టాండ్ చేసినావా, ఇగో ఇది చూడు, ఇట్లా పట్టుకున్నావా, కీ ఆన్ చేసినావా, ఇగో కొట్టినావా, సింపుల్. ఇగో ఇంతే. నీకు వచ్చు కాబట్టి నీకు సింపుల్, నాకు రాదు కాబట్టి నాకు కష్టం. చెప్పడానికి ఈజీనా అనిపిస్తుంది. ఇట్లా ఇటెక్కు, మళ్ళీ ఎక్కినట్టు మళ్ళీ అడగ. అది ఆనే ఉంది ఏం కాదు. ఎక్కు అంటే గడ్డ ముందు కాబట్టి బతికిపోయినా. ఏం కాదు, ఎక్కు మనం వెనకాల ఎక్కువ సరే ఎక్కు. పట్టు ఇద్దరం కింద పడతాం. ఏం కాదు దెబ్బలు. స్టాండ్ ఇది. ఆగు, ఇంక నువ్వు ఎక్కినాక ఇంకా నేను ఎట్లా తీయాలి? స్టాండ్ ఇది. నీవేట ఆపలేకపోతున్నా నేను. స్టాండ్ ఇది తీ. ఇప్పుడు మెల్లగా ఎక్సలేటరీ, మెల్లగా బ్రేక్ పట్టుకొని మెల్లగి బ్రేక్ పట్టుకొని ఎక్సలేటరీ మెల్లగా ముందు బ్రేక్ పట్టుకో, నేను కదా ఏదైనా సార్ బ్రేక్ పట్టుకొని ఎక్సలేటరీ, రెండు బ్రేక్లు పట్టుకుని బ్రేక్ పట్టుకొని ఎక్సలేటర్ ఇస్తే బండి పోతుంది, లేకపోతే పోదు. బ్రేక్ పట్టుకో, ఎక్సలేటరీ పోయిందా బండి? రిమైండర్ ఇచ్చిన మళ్ళీ స్టార్ట్ ఏ మీరు తప్పు మెల్లగా మనకు మెల్లగా 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 ఇంకోని మెల్లగా నాకు భయం అవుతుంది. మెల్లగా పోని ఎక్సలేటరీ నన్ను నా పని చేస్తాట ఎక్సలేటరీ నాకు అడ్డం ఉండకు శేఖర్ నువ్వు. ఎక్సలేటరీ పోని ముంగడదుడు దాని కాదు ముంగడదుడు బండి కాదు నువ్వు బండి నడిపిస్తా నాన్న బండి నడిపిస్తే ఎడ్ చూడాలి ఇగో ఐడియా చూస్తుంది ముంగడ దారిని చూడాలా ఐడియా చూస్తే రాదు. స్ట్రైట్ గానే ఉంది, ముందు ఇది చూసుకోవాలిగా. కూసో భయపడతా రాదు ఎప్పుడే కానీ గుర్తు ఎక్సలేటరీ వెనక పట్టుకుంటుంది. నేను ఉంటే నీకు భయం అవుతుంది కానీ వెళ్ళి ఎక్సలేటరీ బ్రేక్ వద్దు మెల్లగా పోని నేనున్నా ఏం కాదు, నేను ఇంకనే ఉన్నా పోని ఏం కాదు పోని
మంచిగా వచ్చింది ఆడికెళ్ళి ఇటు దాకా నువ్వే నడిపించుకొచ్చినావు తెలుసా, నేను వదిలేసిన. పోనీ మెల్లమెల్ల నేర్చుకున్నాను కానీ పోనీ 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 పోనీ. శేఖర్ నాకు అడ్డం ఉండదు. అరే బుద్ధిన బుద్ధి అర్థం లేదు. పోనీ హ్యాండిల్ కూడా తిరుగుతుందానికనే వస్తుంది. పోనీ పోనీ అంతే సింపుల్. ఇటు మళ్ళీ మళ్ళీ ఏ ముళ్ళునే ఆడ ఇటు మలుపు మలుపు. మంచిగా ఇంత పొడుగు కాళ్ళు ఉన్నాయి, మంచిగా బండి పంగలకెళ్ళి తీసుకుపోవాలా. పోనీ చెప్పేటోళ్ళకి ఈజీగానే ఉంటుంది. పోనీ ఒక్క కాలు మీద తిప్పాలి బండి. పోనీ పోనీ ఇంతసేపా నాకు రాదు. సగం మలిపిన రాదంటావు. అయిపోయి మలిపేసినావు, అయిపోయింది. ఇంకొంచెం ఇంకొంచెం. నాకు అయిపోయి ఆడికెళ్ళి ఇటు దాకా ఇట్లా తిప్పుకొచ్చినావు. గ్రేట్ నువ్వు. అయిపోయింది. కాలు మీద పెట్టుకొని నడపాలిగా. నీకు బండి వచ్చింది. అయిపోయింది. ఏమొచ్చింది? ఇట్లా నిలబడ్డావంటే నాకు వచ్చిన బండి రాదా. అయిపోయి కాలు కింద పెట్టి నడుచుకుంటూ వచ్చిన. నేను చెప్పేది నేను ఎట్లా నడిపిస్తున్నావు, ఆడికెళ్ళి ఇటు దాకా నువ్వు వచ్చినావు కదా, కానీ నీకు భయం అవుతుంది కదా. నేను చెప్పేది నేను నడిపిస్తా ఒకసారి. నేను ఏడా బ్రేక్ పడుతున్నా, ఎంత స్పీడ్ పోతున్నా, ఎట్లా పోతున్నా, ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది అనేది నీకు తెలుస్తుంది. సరేనా? ఒకసారి చూడు. బండి ఏడిపోతుంది చూడు. ఇది ఆన్ చేసినావా? ఇప్పుడు నువ్వే నడిపిస్తావు, ఆమెకటే తెలుస్తుంది. కూర్చో. నాకేం కనిపిస్తుంది? నీకు కూర్చో చెప్తా, నీకు తెలుస్తుంటుంది. నేను ఎట్లా మళ్ళీ ఆమె ముందు చూసి పెట్టుకోనా, అలాగే తెలియదు. ముందు కూర్చో పెట్టుకుంటే గిట్లనే భయపడుతుంది. కూర్చో చెప్తా, నువ్వు కూర్చో కూర్చో. స్టార్ట్ చేసినావా? ఎక్సిలేటర్ ఉందా? ఇదిగో బ్రేక్ ఉందా? సింపుల్. ఇదిగో ఇది బ్రేక్, ఇది బ్రేకు. ఈ ఎక్సిలేటర్ ఇచ్చినావా మెల్లగా పోతుంటుంది. ఇంతే. నువ్వు కూడా చూసుకోవాలి, నువ్వు కూడా చూసుకోవాలి. భయపడతా ఉన్నాం ఇంతే. ఇందేమి చెప్పు, ఇది గేర్ వేసేది ఉందా లేకపోతే మన క్లచ్ పట్టేది ఉందా? మంచిగా సింపుల్ ఉంది. కానీ ఇలా బండి నేర్చుకొని ఇంటికి పోవాలి. స్టార్ట్ చేసుకో, ఎక్కుతాను. స్టార్ట్ చేసుకో. ఇదిగో నేను ఉన్నా అనుకో, బరువు ఎక్కువ అవుతుంది. నువ్వు ఉన్నావు అనుకో, సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, మెల్లగా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎక్కువ ఎక్కినాక అయితే స్టార్ట్ చేసినప్పుడు ఎక్కినావు అనుకో, ఎగ్గిరి పోయి పడతాం మనం. హెడ్ పైకి ఉండాలి. దారి చూడు, హెడ్ ముందు చూడు, రోడ్డు చూడు. హ్యాండిల్ చూడద్దు అయితే. మెల్లగా మెల్లగా మెల్లగా. నవ్వకు వస్తుంది. పోనీ వస్తుంది. అంతే, సింపుల్ సింపుల్ అంతే. పోనీ 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 ఉన్నా పోనీ 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 పోనీ. ఈ మలుపుడేది నాకు అర్థం కాదు. స్ట్రేట్ అని పోనీ 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 స్ట్రేట్ వన్ పోనీ పోనీ. గడికి గడ్డ గుర్తులేదానా? కాదు కాదు, ఇక్కడ పడితే ఏం కదా నీ ప్లాన్. పడితే నాకే దెబ్బ వస్తుంది. ఇగో నువ్వు పడతలేవు, పడాలి ఒకసారి. పడితేనే బండి ఈజీగా వస్తుంది. అంటే ఇప్పుడు కింద పడాలా? ఎవరు వస్తురా నా నుంచి? చింటిగాడు. పోనీ 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 స్ట్రేట్ వన్ ఆడదాకా పోనీ పోనీ
ఏం కాదు పోనీ, వచ్చినట్టే సగం వచ్చింది, ఆడికెళ్ళి ఇలాగ ఒక్కగానే వచ్చింది పోనీ. ఒకటే వచ్చింది. లెఫ్ట్ తీసుకో, అది బండి స్టార్ట్ చేయి, బండి స్టార్ట్ చేయి. వచ్చేసింది బండి వచ్చేసింది. పోనీ 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 పోనీ, మలుపుకో, ఇక మలుపుకో మలుపుకో మలుపుకో. పోనీ పోనీ పోనీ, మరు మరు పట్టుకున్నా, మరు మరు పోనీ. ఎక్సలేటర్ ఇయ్యి. వన్ సైడ్ అయినా ఇటు లేపు, ఇటు లేపు, లేపు, ఇటు లేపు, లేపు. పోనీ 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 బండి ముంగడు పోతేనే అవుతుంది. పోనీ పోనీ పోనీ. లేపు 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 లేపు. ఇప్పుడు మీరు ఇంటికి వస్తారా రారా? ఇంకేడికి దాదా మా ముగ్గురం కలిసి పోందా. మరి బండి నేర్చుకోవాను దా. ఏ గిట్నే ఎమర్జెన్సీ కాదు, బండి నేర్చుకుంటే గిట్నే నేర్చుకుంటారు రాడా? దెబ్బలు తాకాలా మరి? దెబ్బలు తాకితేనే బండి వస్తుంది తెలుసా, దెబ్బలు తాకాలి. సరే ఈరోజు చాలా ఏం కాదు, ఏం కాదు, కొంచెం నడిపి. వద్దు ఏం కాదు, నడిపి. వద్దు, ఇప్పుడు అయితే ఇప్పుడే గడ్డంలో పడ్డా. ఇట్లా 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 బండి రోజే ఇక బండి నేర్చుకున్నాడంటే మామూలు అనుకుంది పాపం. ఎప్పుడైనా చూద్దాం తీ. పోదాం పోదాం. సరేపా, ఓకే రైటా మరి, బాయ్.